కొంతమంది పనిచేసిన పాఠశాలకు ప్రధానోపాధ్యాయులు అయితే పోతలే లేదు, పోతే నువ్వు భయపడుతుంది. ఆయన వెతుకుతాయమ్మా పెద్దసారి పాత ఏమో ఇక అప్పుడు మిగిలిపోయిన వాళ్ళు ఉండరేమో వచ్చింది అని అనుకుంటున్నారు. వాళ్ళ భయాలు చేయలేదు, వాళ్ళు వినలేదు. కానీ నాకైతే అసలు లేదు. నాకు ఇచ్చిన ఆశీర్వదించిన అనుగ్రహం దయా నన్నైతే ఏమైనా కానీ రమ్మంటున్నారు. నేను పోతున్నా వాళ్ళని ఏమంటున్నారు, వాళ్ళు అక్కడ కన్సల్ట్ చేస్తున్నందుకు నేను చాలా కృతజ్ఞతలు సార్ మేడం. అయితే వాస్తవానికి నేను శిశుమంది రావణ విద్యాలయం తరగతికి సహకారం చేసింది జాయింట్ సెక్రటరీని. వాళ్ళు ప్రతి సంవత్సరం వాళ్ళకి రమ్మంటారు. నేను ప్రతి సంవత్సరం వినాయకులు తీసుకుంటున్నాను. నా దగ్గర పని ఉంది, వేరే కార్యక్రమం తీసుకున్న అటెండ్ అయ్యేది. వాళ్ళు 10 రోజుల కింద 4 రోజుల కింద అడిగింది సార్, 15 రోజుల కింద 4 రోజుల కింద చెప్తున్నారు. అయితే వినాలే మాట్లాడుతున్నా అబ్బాయి ఇది వినాలి. అయితే లయన్స్ క్లబ్ లో ఓన్ క్లబ్ పడుతుంది. వాడు డిస్ట్రిక్ట్ గవర్నర్ అయినా సరే, డిస్ట్రిక్ట్ లో క్యాబినెట్ ఇంకేమైనా ఉన్నా సరే ఓన్ క్లబ్ గుర్తు చేస్తున్నారు. అసలు నాకు ఇది ఓన్ స్కూల్, ఇది నాకు ఇది ఓన్ స్కూల్, అన్నం పెట్టిన స్కూల్, రిటైర్మెంట్ ఇచ్చిన స్కూల్, ఇటువంటి విషయాలందరికీ కూడా మాట్లాడుతున్న స్కూల్, ముఖ్యంగా నేర్చుకోవాల్సిన స్కూల్ ఇదే కాదు. కాబట్టి అటువంటి స్కూల్ నేను మర్చిపోకుండా మళ్ళీ ఆవరించినట్టు కూడా నేను అనుకుంటుంది. అయితే మధ్యలో ఎంత ఇప్పుడే రేటు గ్రేడు ఎందుకంటే తెలిసింది కదా, టీచర్ పాఠం చెప్పినప్పుడు కూడా సార్ పాఠం చెప్తుంది బోర్డు మీద రాస్తున్నప్పుడు అనుకుంటా రాస్తాడు. ఏమనుకుంటూ రాస్తాడు, ఏది రాస్తే రామా ఈ గుడ్ బాయ్ అంటే అనుకుంటాడు రాస్తుంటాడు. మీరు వినాలే సార్ అంతేకాక మొత్తం బోర్డు నిన్నాక సార్ ఇంకా రాలేదా ఇక రావుతా ఆగుతారంటే మరి ఎల్లలే కాదండి, ఎల్లలే కాదుగా. అందుకే నేనేమంటున్నా అంటే సాఫ్ లుక్ ప్రొసీడ్ కదా, వినండి చూడండి వినండి, ఫస్ట్ వినాలి, తర్వాత చూడాలి, తర్వాత నేర్వాలి. ఈ సూత్రం మీరు వర్తం చేసుకుంటే ప్రపంచంలో నేత గొప్పడం లేదు. నేను పారిశ్రామికలు చదువుకున్నా, నేను కలెక్టర్ కాను, నువ్వేదో కలెక్టర్, నేను గుండె కాను, నేను చదువుకున్న అమ్మాయి ఒకసారి పెళ్లి ఏర్పడ్డది నాకు ఎంతగా ఏర్పడ్డది పెళ్లిలా. ఏం చేస్తున్నావు అమ్మా అంటే ఇంకో కాలేజీలో లెక్చర్ ఏర్పాటు చేస్తున్నాను. 2003 బ్యాచ్ 2-3 బ్యాచ్ ఇందూరు కాలేజీలో ఫ్యాకల్టీగా పనిచేస్తుంటారు. దానిలో మళ్ళీ ఎంటే కూడా చేస్తున్నారు. వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ వాళ్ళ ఫ్రెండ్ కార్యక్రమం వాళ్ళందరూ ఏదేమో పని చేస్తున్నారు. అంతమంది పారిపడుతున్నారు అనుకున్నారు. 10th కాగానే అయిపోతుంది సార్, అయిపోతుంది. చాలా తక్కువ మంది ఇప్పుడు అట్లాంటి కల్చర్లో మనం దూరం చేసుకున్నాం. పాల్పల్లి స్కూల్ నెంబర్ 1 పర్ఫార్మెన్స్ స్కూల్ ఇన్ ద సిటిజన్ టౌన్. అట్లా పెట్టుకోవాలి. మన తొందరగా చప్పట్లు కొట్టినోళ్ళు, ఆ వెనక చేసుకొని గోడ కొరిగినోడు, అక్కడ చూసుకోండు, ఆ అమ్మాయి ముచ్చట చెవుల ముచ్చట చెప్పామే, వీళ్ళందరూ కూడా ఏమనుకోవాలి తెలుసా, నెంబర్ 1 స్కూల్ ఇన్ ద మెదక్ డిస్ట్రిక్ట్ కావాలి. నెంబర్ 1 స్కూల్ ఇన్ ద టోటల్ తెలంగాణ కదా, అట్లా అనుకోని చేస్తే బాగుంటుంది. అయితే మన దగ్గర శక్తి శక్తి లేదా ఉన్నది. 3 కూడా చెప్తున్నామా ఏదండి ఇంతమంది చెప్తున్నా, మళ్ళీ చదువుతున్నాం. కానా అంటే నెంబరే, ఏదన్నా కానీ ఇంటనే ఉండాలి. ఇంటిగా అమ్మ ఉంటే ఏదన్నా కానీ ఇంటనే ఉండాలి. రాత్రి పొద్దున కాదు, పొద్దున రాత్రి కాదు, ఇంటనే ఉండాలి. సరిపోతే వస్తుందా? మధ్యాహ్నం వెళ్దాం, ఇదే వినాలే. ఎలా ఇది చెప్తున్నా ఊర్లా ఏదే వినాలే. ఎవరు కొట్టలేదు, నా పక్కన కొట్టలేదు.
అమ్మ తీసుకుపోయినా విన్నావా నల్లవతా ఓ ఇద్దరు కూడా చెప్పండి. కేసీఆర్ గారి ఉత్తరాంధ్రలో అందరం ధర్నా చేస్తాం. మా స్కూల్లో ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ఎక్కడ కూడా మధ్యాహ్నం భోజనం వద్దు కాబట్టి తినకపోతే వద్దంటావా అంటావా? అల్లేవు కదా. కాబట్టి మధ్యాహ్నం వెళ్తున్నాను. ఓకే ఇస్తున్నాం. ఫస్ట్ నెంబర్ 1 ఈట్ వెల్. నెంబర్ 2 స్టడీ వెల్. నెంబర్ 3 ప్లే వెల్. నెంబర్ 4 స్లీప్ వెల్. ఎన్ని వెళ్ళాలి? 4 బాయిలా ఇప్పుడు 4 బాయిలా వెళ్ళంటే WEL వెల్ కదా. వెళ్ళంటే ఏమర్థం? బాయి కాదా? బాయి వెళ్తుంది. ఇంగ్లీష్ ఈజ్ డేంజర్ లాంగ్వేజ్. రాబోయేది చదువులేదు. కాడి టీచర్ చెప్తున్నప్పుడు వినండి. టాకింగ్ ఎందుకంట ఎందుకు పెట్టిందో ఏం చేసిందో కానీ టాకింగ్. పడికి రానోని అక్షరాలు వచ్చింది. పడికి రానోని ఇంట్లో అమ్మాయి లాస్ట్ అమ్మాయి TALK స్టాప్. చదువు రానులేమిటాడు TLK స్టాప్. ఏం కరెక్ట్? స్టాప్. నువ్వు మీ అందరికీ స్టాప్ అంటే వా స్టాప్ కదా. ఏది మాట్లాడాలి? నువ్వు కూడా మాట్లాడచ్చు. ఏది మాట్లాడలేదు నీకెందుకు బాగా? నువ్వు కూడా మాట్లాడాలి. కాబట్టి ఇంగ్లీష్ లాంగ్వేజ్ లో కొన్ని మెలకువలు ఉన్నాయి, నేర్చుకోండి. నేర్చుకున్నామా? ఎక్కడున్నాం మనము? మాట్లాడేటప్పుడు ఏం వచ్చినాం మనము? మధ్యాహ్నం భోజనం దాంతో వచ్చేసినాం మనం. ఈట్ వెల్, స్టడీ వెల్, ప్లే వెల్, స్లీప్ వెల్. వాడు ఆడాడితో తెలియదు చూస్తా తప్పని కొట్టాలి. నేను ఆడాలి. 10th క్లాస్ లోపలనే ఆడాలి. నువ్వు 10th క్లాస్ తర్వాత ఆడు ఉంటుంది. ఇక ఆట పనిచేస్తుంది. 10th క్లాస్ లోపల లేదా డిగ్రీ లోపలనే తినాలి. 40 ఏళ్ళు అయిందనుకో చూస్తున్నావా? ఇంకా షుగర్ వచ్చింది. అందరూ తినేదాకా రొట్టె తింటున్నాడు. మరి ఇప్పుడు షుగర్ రాగలేదు. షుగర్ రాగలేదు వస్తుందా? షుగర్ రాకుండా ఏం చేయాలి? క్లియర్ లేదా? క్లియర్ చేసే వాళ్ళకు వెళ్ళంటే బాగా కాదు. వెళ్ళంటే గుడ్, మంచి కదా. మంచి ఓకే. ఇంగ్లీష్లో మీరు జాగ్రత్తగా ఉండండి. ఇంగ్లీష్ దాంట్లో జాగ్రత్తగా ఉండకూడదు కానీ ఇంగ్లీష్లో జాగ్రత్తగా ఉండండి. డేంజర్ ఇంగ్లీష్ సరేనా? సో ఈజీగా గుర్తుంచుకున్నాను నేను ఆశిస్తే. సో అదే కార్యక్రమం నేను ఉన్నప్పుడు వినండి. నేను ఉన్నప్పుడు ఇలా చేస్తే బాగుంటుంది ఆగలేకుండా ఏమైతుందిరా? అయిపోయింది కదా. నేను ఉన్నప్పుడు 2 జరుగుతా ఒకసారి చూసుకుంటాం. నేను ఉన్నప్పుడు కొన్ని ఈ విధంగా చేస్తే బాగుంటుంది అంటే నేను 1% సూచనలు చేస్తే 100% సూచనలు లాగా అమలు చేస్తున్నటువంటి స్టాఫ్ అందరికీ కూడా ప్రజాతరంగా మేడం గారి అందరికీ కూడా తెలియజేస్తూ మీరు 20 సంవత్సరాల తర్వాత చక్కటి పౌరులుగా